1976-1979 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వరంగల్ ములుగు రోడ్లో గల ఎల్బీ కళాశాల యందు 1976-1979లో కామర్స్ చదువుకున్న విద్యార్థులు ఈ రోజు హనుమకొండలోని హరిత హోటల్లో వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రభాకర్ అధ్యక్షతన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చార్టెడ్ అకౌంట్ గోపీచంద్, కాంట్రాక్టర్ వీరారెడ్డి, ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త పిఎన్ మూర్తి మీడియాతో మాట్లాడుతూ గడిచిన 47 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. చదువుకున్న కళాశాలకు పూర్వ వైభవం తెచ్చే విధంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ పేద విద్యార్థులకు విద్యను అందించే విధంగా సమాజ సేవలో తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి కృషి చేసిన వీరారెడ్డి, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రభాకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యను బోధించిన అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎల్బీ కళాశాల 1976-1979 పూర్వ విద్యార్థులు దాదాపు 40 మంది పాల్గొన్నారు. As available information, I am reading their names. Late Sri Ramesh Kumar Garu, Principal. Late Jagan Mohan Rao Garu, Economics. లాల్ బహదూర్ కళాశాల పూర్వ విద్యార్థులు, కామర్స్ పూర్వ విద్యార్థులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని బ్యాచ్ 1976-79 బ్యాచ్కి సంబంధించిన స్నేహితులం అందరం ఒకసారి కలుసుకొని ఎవరెవరు ఏ విధంగా పురోగతి చెందారు, అలాగే సమాజానికి ఎవరి ద్వారా ఏ ఉపయోగం జరుగుతోంది, పిల్లలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అన్ని రకాల చేష్టలను అట్లాంటి వాటిని అన్నింటినీ నిరోధించడానికి అందరం కలిసి ఏం చేయాలి, మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఎల్బీ కళాశాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి విద్యా నాణ్యతని, ప్రమాణాలను పెంచే విధంగా ప్రయత్నం చేద్దామని, అందరూ కూడా ప్రజలందరి క్షేమాన్ని కోరి చేయాల్సిన పనులు ఏమన్నా చేయగలుగుతామని చూడాలని ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 46 ఇయర్స్ తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మాంగళ్య షాపింగ్ మాల్ ముఖ్య అధినేత, వన్ ఆఫ్ ది మేనేజింగ్ పార్ట్నర్ డైరెక్టర్ శ్రీ పాండరు, మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ శ్రీ పిఎన్ మూర్తి గారు మాకు క్లాస్మేటే కానీ రాష్ట్రానికి అందరికీ సుపరిచితులు. ఇలాంటి వారి సేవల్ని అలా మా మిత్రులందరూ, వీరారెడ్డి గారు, రాయన్న చార్టర్డ్ అకౌంటెంట్, అలాగే మిగిలిన మిత్రులంతా కూడా అన్ని రంగాలలో ప్రముఖంగా ఎదిగారు. వాళ్ళ సేవలన్నింటినీ సమాజానికి ఉపయోగపడే విధంగా మంచిని ఎస్టాబ్లిష్ చేసేందుకు విద్యా ప్రమాణాలను పెంచి పేద విద్యార్థులను, ముఖ్యంగా ఎల్బీ కాలేజీలో చదువుతున్న వాళ్ళకు అండదండగా నిలబడడానికి అందరూ ఇవ్వగలిగిన స్థాయిలోనే ఉన్నారు. కాబట్టి దానికి కృషి చేస్తారు. మా తోటి మిత్రులకు, మా సహోదరులకు అందరికీ నమస్తే. ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య చొరవదారు మిస్టర్ వెంకటేష్ అండ్ ప్రభాకర్ గారు, రాజేంద్ర ప్రసాద్, వీరందరూ కలిసి మనం ఒక పూర్వ విద్యార్థులు ఒకసారి కలుద్దాము అని చెప్పేసి అప్పుడు స్ట్రెంత్ 67 నుంచి ఈరోజు 35-36 మందిని ఇక్కడ అంటే ఇక్కడికి సమావేశం అయినాము. అదే అది మాకు మా గురువు గారు కూడా చాలామంది మాకు లేరు, ఉన్న వాళ్ళు ఒకరిద్దరు ఇప్పుడు వస్తారు. సమావేశం స్టార్ట్ అవుతుంది. గోపిచంద్ గారు చెప్పినట్టు ఒకవేళ మా వల్ల ఏమైనా సహాయం జరిగేది ఉంటే కంపల్సరీ ఎల్బీ కాలేజీలో బీద విద్యార్థులకు ఏదో ఒకటి సహకారం అందిస్తాం. అందరం గెట్ టుగెదర్ కలవడం, ప్రభాకర్ గారు చొరవ తీసుకోవడం, వీరారెడ్డి దాన్ని అనుసరించడం, ఇదంతా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మా
ఈ సభకు ముఖ్య అతిథిగా గోపిచంద్ గారు మా క్లాస్మేటే, వారిని కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే వారు అన్ని రంగాల్లో విశిష్టులు. వారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్లో ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. మా ఫ్రెండ్ ఓ ప్రభాకర్ గారు అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. ఆయన కూడా ప్రావిడెంట్ ఫండ్. మేమిద్దరము నాగార్జునలో పీజీ చేశాము. అక్కడ ఇట్లాంటి కార్యక్రమం చేసిన దగ్గర నుంచి మనం డిగ్రీ వాళ్ళకి ఎందుకు చేయకూడదు అనేది మేము 2 సంవత్సరాల నుంచి ఇద్దరం ఆలోచిస్తూ లాస్ట్ మంత్ డిసైడ్ చేసి ఒక డేట్ ఫిక్స్ చేసి చేయగానే అందరూ మా నెట్వర్క్లోకి వచ్చారు. మూర్తి గారు ముఖ్యంగా ఈ ఆర్థిక సాయం చేస్తున్నారు. రాయన్న గారు ముఖ్య ఆర్థిక సాయం. వాళ్లకు మీ తరఫున మా మిత్రులందరి తరఫున కృతజ్ఞతలు చేస్తున్నాం. ఈయన ఆర్గనైజర్ ఓ ప్రభాకర్, అకౌంట్స్ ఆఫీసర్, ప్రొవైడర్ ఫండ్. నా పేరు ఓదెల ప్రభాకరు. 46 సంవత్సరాల తర్వాత ఒకేసారి ఫస్ట్ టైము ఎల్బీ కాలేజ్లో 1976-79 బ్యాచ్కి సంబంధించిన వాళ్ళం కలిసి ఒకరినొకరు సాధకబాధాలు షేర్ చేసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.